మనల్ని బ్రతికిస్తుంది, వాక్యమే మనల్ని నడిపిస్తుంది, వాక్యమే మనల్ని కడతాయి, వాక్యమే మనల్ని పురుకొల్పుతుంది. వాక్యము కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఇబ్బందులో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు వాక్యం మనల్ని ఏం చేస్తుంది? ఆదరిస్తుంది. వాక్యం వినకుండా ఏమంటారు చెప్పండి? వాక్యం వినకుండా ఏం లాభం ఉంటుందా? అందుకే వాక్యాన్ని ఎలా వినాలి? శ్రద్ధతో వినాలి. శ్రద్ధ గలవాడు ఏం చేస్తాడంట చెప్పండి? ఏం చేస్తాడు చెప్పండి? రాసుకోండి కాదు, ముందు నాకు చెప్పండి. శ్రద్ధ కలిగిన వాడు ఏం చేస్తాడు? సార్ అందరూ చెప్పండి. ప్రార్థన చేస్తాడా? జన్నా మనకు వాడాలనిపిస్తున్నాడు. ఇప్పుడు శ్రద్ధ గలవాడు ప్రార్థన చేస్తాడు కరెక్టే, కానీ బైబిల్లో ప్రార్థన లేదు. శ్రద్ధ గలవాడు ఏలుబడి చేస్తాడు. ఏంటంటే కాబట్టి శ్రద్ధ ఉండాలి, వాక్యం వినడానికి శ్రద్ధ ఉండాలి. ఏంటి శ్రద్ధగా తింటాను తినరా? ఎవరు అంజలి శ్రద్ధగా తింటారు లేదు చెప్పండి రా అన్నం ఒక్క మెతుకు పడకుండా శ్రద్ధగా పెట్టిందంతా ఇష్టమైన కూర, ఎందుకో చికెనో మటనో లేకపోతే ఇంకేంటి పెద్దదో ఏంటి తెచ్చేది చేశారనుకోండి, ఒక్క ముక్కలు పడేస్తారా? పడేస్తారా? అస్సలు పడే. దాన్ని ఎంతో శ్రద్ధగా చేస్తాం. ఇప్పుడు మటన్ కొన్నారు, 1000 రూపాయలు మటన్ కొన్నారు, ఇష్టానుసారంగా పడేస్తారా? ఎలా గిజ్జలు పడేస్తారా? ఒకవేళ పిల్లలు పడేస్తే ఏమంటారు? పిల్లలు పడేస్తే ఏమంటారు తల్లి? ఇప్పుడు గిజ్జోను అంజలి ఉన్నారు, వీళ్ళు ముగ్గురికి 1 కేజీ మటన్ తెచ్చాడు. తెచ్చిన తర్వాత ఈయన డ్యూటీకి వెళ్ళాడు. డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఈ పిల్లలకి తెలీదు, అవి తిని సగం పడేస్తారు, సగం పడేసారు అనుకో. వాళ్ళ అమ్మ ఏమంటది? నిజమైన స్త్రీ అయితే ఇల్లాలైతే ఏమంటారు చెప్పండి? చెప్పాలి, ఏమంటారు? ఇంకా అమ్మా అదే ఆవిడ చెప్పింది, మీరు చెప్పేది అన్నారు వ్యర్థపరచొద్దు. ఇంకా ఇంకో మాట వాడతారు, ఆడలు ఎక్కువ వాడతారు, కష్టపడిన సొమ్ము. ఇంకా ఒరే మీ నాన్న పొద్దున్నెళ్ళి సాయంకాలం వస్తున్నారు, కష్టపడిన సొమ్మురా ఇది చెప్పరా? ఇలాంటి ఆడలు కూడా ఉన్నారా? భర్త కష్టాన్ని పిల్లలు చెప్పలేని ఆడలు ఉన్నారా? ఆవిడే ఉన్నదేమో, మేము కాదు.